ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితేనే ఎథిక్స్ కమిటీలు గుర్తుకొస్తాయా? సభలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు, చివరికి స్వయంగా ముఖ్యమంత్రి మరి వారి వాక్యాల మీద, వారి ప్రవర్తన మీద ఈ ఎథిక్స్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంచి ఉదాహరణ దానం నాగేందర్ గారు నిండు శాసనసభలో ఏమన్నారో ఒకసారి చూడండి. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మరి ఈ భాష ఏ ఎథిక్స్ కిందకి వస్తాయి? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇది కనిపిస్తలేదా? ఇంత అన్యాయంగా, ఇంత ఘోరంగా ఒక్కడు కాదు, ఇంకా కత్తులు కూడా కోలాడు ఆడతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో, నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. కత్తులతో పొడి చంపేస్తాము, కత్తులతో తల నరికేస్తాము అని నిండు శాసనసభలనే మాట్లాడుతుంటే, అది కూడా ఎవరినో కాదు, ఇంకా సభ్యుల్నే, అక్కడున్న సభ్యుల్నే. ఇంకా చూడండి, అది కనిపించలేదా ఎథిక్స్ కమిటీ వాళ్ళకి? కళ్ళు ఏడ పెట్టుకున్నారు ఎథిక్స్ కమిటీ వాళ్ళు. ఇంకా చూడండి, గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, అది ఏందండి? అదేం ప్రవర్తన అండి? ముఖ్యమంత్రి అంటే ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఒక వీధి రౌడీల అసెంబ్లీలో ప్రవర్తన చేసిన సంగతి తెలంగాణ సమాజం మర్చిపోదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమన్నారో చూడండి. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు, తిరిగేసి బోర్లేసి పండబెట్టి కొడతా అని మాట్లాడొచ్చు. ఏ రాజ్యాంగం నేర్పిన ఎథిక్స్ ఇది ముఖ్యమంత్రి గారికి? ఇంకా ఏమన్నాడు చూడండి. आपको क्या होने वाले, कैसे होने वाले पता नहीं है. जो बड़वे को यहाँ भेज दे, बड़वे को कौन संभालना? ఇదేది బడివే అన్నది? సహచర శాసనసభ్యుని ముఖ్యమంత్రి బడివే అన్నది, అక్బర్ గారు తలపట్టుకున్నది, ఏం కనిపించలేదా అండి ఎథిక్స్ కమిటీ సభ్యులకి? ఇంకా ఏమన్నాడు చూడు. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. తమాషా చేయొద్దు. ముఖ్యమంత్రిగా ఉండి జర్నలిస్టులు నట ఆ మాట అన్నది ఎవరినన్నా తప్పే. ముసుగు తీసి గుడ్డలూడ తీసి కొడతా అట. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఒక మహిళా జర్నలిస్టులను పట్టుకొని ఎవరినన్నా తప్పే. గుడ్డలూడ తీసి కొడతా అని ముఖ్యమంత్రి గారు అనొచ్చా? ముసుగు తీసి గుడ్డలీడ తీసి కొడతా, ఇదెక్కడ మరి ఎథిక్స్? ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి. ఫస్ట్ పిలవాల్సింది ఆయన్నే. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు, ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు అది.